ద 100 మూవీ తెలుగు రివ్యూ. బుల్లితెరపై పోలీస్ ఆర్కే నాయుడుగా ఇంటింటికి చేరువయ్యారు ఆర్కే సాగర్. ఆయన సుదీర్ఘకాలం తర్వాత ది 100 సినిమా కోసం మరోసారి ఖాకీ దుస్తులు ధరించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. అలా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి థ్రిల్ పంచిందో ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే, నగరంలో ఓ ముఠా చేస్తున్న వరుస దోపిడీలు, హత్యలు కలకలం సృష్టిస్తాయి. అప్పుడే ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరతాడు విక్రాంత్ అలియాస్ ఆర్కే సాగర్. సవాల్గా మారిన ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెడతాడు. ఒడిశాకి చెందిన ఓ ముంజా దీని వెనుక ఉన్నట్టు పసిగడతాడు. తాను ఇష్టపడిన యువతి ఆర్తి అలియాస్ మిషా నారంగ్ కూడా ఈ ముఠా బాధితురాలే అనే విషయం పరిశోధనలో తెలుసుకుంటాడు. పక్కా ప్రణాళికతో ఆ ముఠాని పట్టుకుంటాడు. అయితే ఆర్తికి జరిగిన అన్యాయానికి ఈ ముఠాకి సంబంధం లేదని తెలియడంతో ఈ కేసులో మరో కోణాన్ని వెలికితీసేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిసాయి? ఇంతకీ ఆర్తిని టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఆమెకి జరిగిన అన్యాయం ఏమిటి? విక్రాంత్ ఎలా న్యాయం చేశాడు? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే, నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. వెండితెర పైన, ఓటీటీ వేదికల్లోనూ గత కొన్నేళ్లుగా ఇలాంటి కథలదే హవా. ఊహకందని కథనం, ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో సాగాల్సిన కథలివి. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుడికి థ్రిల్ పంచిన సినిమాలకే విజయాలు దక్కుతుంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలో థ్రిల్ పంచుతూ సాగుతుంది. ఈ కథకి ఐపీసీలోని సెక్షన్ని ముడిపెడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మలచడంలో దర్శకుడు తన వంతు మంచి ప్రయత్నమే చేశాడు. హీరోని, ఆయన కళని పరిచయం చేస్తూ ఆరంభ సన్నివేశాలు సాగుతాయి. హీరో కేస్ కోసం రంగంలోకి దిగడంతోనే అసలు కథ మొదలైన అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. స్పాట్లో దొరికిన ఆధారాలతో ముసుగులు ధరించిన ముఠాని కనిపెట్టడం, నేరాల శైలిని అంచనా వేయడం, పక్కా ప్రణాళికతో పట్టుకోవడం వంటి సన్నివేశాలు సినిమా మొదటి భాగంలో కీలకం. ఆ కేసులోని మరో బేజాన్ని వెలికితీయడమే సెకండాఫ్. జేస్ పరిశోధన చాలా సినిమాల్లో చూసినట్టే కాస్త రొటీన్గా అనిపిస్తుంది. సెకండాఫ్ భాగంలో మధుప్రియ అలియాస్ విష్ణుప్రియ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ కథ కీలకం. పతాక సన్నివేశాలు సాదాసీదాగానే అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే, ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో మరింత అథెంటిక్గా కనిపించాడు ఆర్కే సాగర్. బుల్లితెరపై ఆర్కే నాయుడు అనే పోలీస్ పాత్రతో ఆయన ఎంతో ప్రభావం చూపించారు. మరోసారి ఆ పాత్రని గుర్తు చేస్తూ అందులో నటించారు. యాక్షన్ సన్నివేశాలతోనూ ఆకట్టుకున్నాడు. కథానాయిక మిషా నారంగ్ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. అందంగా కనిపించడంతో పాటు ద్వితీయార్ధంలో సంఘర్షణకి గురయ్యే సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. చర్య బాలకృష్ణ, విష్ణుప్రియ కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు. కథానాయకుడి తల్లిగా, సైకియాట్రిస్టుగా కళ్యాణి నటరాజన్ కనిపిస్తారు. పుష్ప సినిమాలో మెరిసిన తారక్ పున్నప్ప విలన్గా మెప్పిస్తాడు. సాంకేతిక విభాగాల్లో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం సినిమాకి బలం. దర్శకుడు హీరోని చూపించిన తీరు మాగుంది కానీ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.